అనిపించిందన్న వార్ టూ మూవీ బాగానే ఉంది సార్. మేము బాగా ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాను. అయితే మేము విజయవాడ దగ్గర నుంచి విజయవాడ 70 కిలోమీటర్ల మా దూరం. మేము అక్కడి నుంచి నిన్న నైట్ బయలుదేరి ఇప్పుడు చేరుకున్నాం. అయితే ఏమైందంటే ఇక్కడ పోలీసులు కానీ వీళ్ళు కానీ కట్టుదిట్టంగా చేశారు. మాకైతే ఏం కనపడతలేదు, కన్ను చూపు మేరలో కూడా ఏం కనపడతలా. ఎన్టీఆర్ అని చూద్దామని ఎక్కడి నుంచో వచ్చాం మేము. అంత బ్యానర్లు, వైబ్స్, పేపర్లే కనపడుతున్నాయి. అన్ని బాగానే, అసలు ఏం కనపడతలా. ఎదురుగా గొడుగు పెట్టారు పెద్దది, ఆ గొడుగు మూసేసింది, కవర్ చేసేసింది అంతా. ఆల్మోస్ట్ 10 ఫీట్స్ పెట్టారు పైన మాకు హైట్లో. చిన్న ఇదంతా జరిగిన హోల్స్. అందువల్ల మేము చూడలేకపోతున్నాం, తిరిగి వెళ్ళిపోతున్నాం. మాకు చాలా బాధగా ఉంది ఎన్టీఆర్ అని చూడలేదని. ట్రైలర్ చూసాం, అన్నీ చూసాం బ్రో. అంతా బాగుంది. ఎన్టీఆర్ గారు అంటే చాలా బాగున్నాయి బ్రో. ఎన్టీఆర్ లుక్స్ చాలా బాగున్నాడు. హృతిక్ రోషన్ గారు ఇద్దరు బాగా చేశారు. చాలా దూరం నుంచి వచ్చాం బ్రో. మేము కనీసం 400 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఇప్పుడు మేము చూడలేకపోతున్నాం. అక్కడ మెయిన్ రీజన్ పోలీసుల ప్రొటెక్షన్ వల్ల మేము చూడలేకపోతున్నాం. బ్యారియర్ గేట్ చాలా హైట్లో పెట్టారు. ఏమో తెలియదు బ్రో. మొన్న దేవరా ఈవెంట్ వల్ల ఏమో అయ్యి ఉండొచ్చు మేబీ. అవును, మరి ఫ్యాన్స్ చూడండి ఇంకెందుకు అంత దూరం నుంచి వచ్చి మేము. అవును కదా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. కనబడితే చూస్తాం, ఎంత దూరం నుంచి నేను చూస్తాం మేము. లోపల పరిస్థితి అయితే అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు బ్రో. చూస్తున్నారు మీరు. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, అదిగో కెమెరా చూపిండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రివర్స్ లో వచ్చేస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. అది బారిగేట్స్ వల్ల ఏం కనబడుతుంది. ఇంత హైట్ లో మాకు డబల్ హైట్ లో పెట్టారు. ఫ్యాన్స్ కోసం ఏం ప్లాన్ చేసినట్టుగా నాకైతే కనబడలేదు బ్రో. వాళ్ళ కోసం చేస్తున్నట్టుగా ఉంది ఇది. అంతే, ఓన్లీ పోలీస్ గవర్నమెంట్